ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. ఈరోజు మనం ఈ వీడియోలో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సహజంగా ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఎవరికి అర్థం కాదు, తెలియదు. కానీ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే మనం గాస్ జార్డన్ మెథడ్ యూజ్ చేసుకొని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఈ గాస్ జార్డన్ మెథడ్ అనేది అందరికీ రాదు. ఎందుకంటే దీంట్లో రోస్ ఇంకా కాలమ్స్‌ని ఎలిమినేట్ చేస్తాం. సో, ఇవన్నీ మనం ఎలా చేయాలి? ఎలా నేర్చుకోవాలి? సింపుల్‌గా ఆన్సర్‌ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో, ఈ యొక్క టాపిక్ గనక మీకు రాలేదు అంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకొకటి ఇప్పటికీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో నన్ను మీరు డైరెక్ట్‌గా అడగొచ్చు. సో, ఆలస్యం చేయకుండా ఇంక టాపిక్‌లోకి వెళ్తే ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. సో, ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అనేది మనకి చాలా సింపుల్. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో, మీరిక్కడ చూసుకుంటే ఇదొక 3/3 మ్యాట్రిక్స్. సో, ఈ యొక్క 3/3 మ్యాట్రిక్స్‌కి నేను ర్యాంక్ కనుక్కోవాలి. సో, ర్యాంక్ ఎలా కనుక్కోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది చాలా సింపుల్ అన్నమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇదొక మ్యాట్రిక్స్ అనుకోండి. ఇక్కడ ఈ ప్లేసెస్‌లో జీరోస్ తెచ్చుకోవాలి. ఇక్కడ ఏదైనా న్యూమరికల్స్ ఏదైనా ఉండనివ్వండి. కానీ ఇక్కడ మనం ఈ ప్లేసెస్‌లో మనం 0 తెచ్చుకోవాలి. సో, ఈ యొక్క 3 ప్లేసెస్ ఈ యొక్క అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మనకి ఏదైతే ఉందో దీన్ని మనం జీరోస్ తెచ్చుకోవాలి. అంటే ఇంక లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఇంకేదైనా ఉండనివ్వండి. మనకు అదంతా సంబంధం లేదు. సో, అవి ఎలా తెచ్చుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ యొక్క మ్యాట్రిక్స్‌లో చూద్దాం. సో, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ 7 ప్లేస్‌లో 0 తెచ్చుకోవాలి. సో, 7 ప్లేస్‌లో 0 తెచ్చుకోవాలి అంటే నేనేం చేయాలి? R3. సో, ఇది నాది రో 3 కాబట్టి రో 3 టెండ్స్ టు R3 మైనస్ 7R1 అని చెప్పి రాసుకుంటాను. సో, అప్పుడు నాకు ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుందంటే 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ 7 మైనస్ 7 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ R3 8 ఉంది. 8 మైనస్ 7 ఇంటూ 2 7 2 జా 14. సో, 14 మైనస్ 8 నాకు 6. సో, ఇక్కడ మైనస్ 6 అవుతుంది. సో, మైనస్ 6 ఇక్కడ. నెక్స్ట్ 9 మైనస్ 7 3 జా 21. సో, 21 మైనస్ 9. సో, ఎంత మనకి అంటే 21 మైనస్ 9. సో, మనకి 11 మైనస్ 9 2. నెక్స్ట్ ఇక్కడ 1 12. సో, 12 ప్లస్ 9 మనకి ఇది కాబట్టి సో, ఇక్కడ మనకి మళ్ళీ మైనస్ 12 వస్తుంది. సో, ఇది మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ 4 ని చూసారు. ఈ 4ని మనం 0 చేసుకోవాలి. సో, సింపుల్‌గా ఇక్కడ మనం R3 టెండ్స్ టు ఇది ఎలాగైతే రాసుకున్నామో ఇక్కడ కూడా సింపుల్‌గా అలానే రాసుకోవాలి. సో, ఇప్పుడు R2 కాబట్టి R2 టెండ్స్ టు మనకి R2 మైనస్ 4R1. సో, ఇప్పుడు R2 వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతాయి. సో, 1, 2, 3 ఇది యాజ్ ఇట్ ఈస్‌గా. మళ్ళీ 0, మైనస్ 6, మైనస్ 12 ఇది యాజ్ ఇట్ ఈస్‌గానే రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 4 ఇక్కడ 4 కాబట్టి మైనస్ 4 0. నెక్స్ట్ 5 మైనస్ 10. సో, 5 మైనస్ 10 మనకి మైనస్ 5 వస్తుంది. సో, 5 మైనస్ 10 మైనస్ 5. నెక్స్ట్ వచ్చేటప్పటికి 6 మైనస్ సో, ఇక్కడ మనకి 5 మైనస్ 10 మనకి మైనస్ 5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 6 మైనస్ 4 3 జా 12. సో, ఇక్కడ మనకి మైనస్ 6 వస్తుంది. సో, ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఇక్కడ 6 5 ఇక్కడ 12 6 ఇలా ఉంది. సో, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? మనం ఈ యొక్క ఈ యొక్క 6ని మనం ఎలిమినేట్ చేయాలన్నమాట. సో, దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో, సింపుల్‌గా దీన్ని మనం ఎలా రాసుకోవచ్చంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ కింద రాసేసుకుందాం. 1, 2, 3, 0, మైనస్ 5, మైనస్ 6, 0, మైనస్ 6, మైనస్ 12. సో, ఇక్కడ నాకు 6 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో, నేను R3 టెండ్స్ టు 5R3 మైనస్ 6R2 అని చెప్పి రాసుకుంటాను. సో, ఇప్పుడు నాకు ఈ మ్యాట్రిక్స్ నాకు ఎలా అవుతుందంటే 1, 2, 3, 0, మైనస్ 5, మైనస్ 6 ఇవి సేమ్ ఉంటాయి. R3 ఒక్కటే మనకి చేంజ్ అవుతుంది. సో, ఇక్కడ మనకి 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో, 0 మైనస్ 0 మనకి 0నే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5 6 30 ఉంది. ఇక్కడ 5 6 30 ఉంది. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నేను మధ్యలో మైనస్ తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ 2 సైడ్స్ నాకు సింబల్ మైనస్ ఉన్నాయి. సో, ఏదైనా ఒక సింబల్ నాకు అక్కడ ప్లస్ అయిపోయే ఛాన్స్ ఉంది. నేను మైనస్ కనుక తీసుకున్నానంటే. సో, ఇప్పుడు మీరు వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 5 6 30 మైనస్
ఇక్కడ -30 మైనస్ ఆఫ్ మైనస్ ఇక్కడ నాకు ప్లస్ వస్తుంది, +30 అవుతుంది. సో 30 - 30 నాకు 0 అవుతుంది. సో 0. నెక్స్ట్ ఇప్పుడు 12. సో 12 5 -60 ప్లస్ 6 6 36. సో 60 -60 ప్లస్ 36. సో 60లో నుంచి మనం 36 తీస్తే 4, మనకి ఇక్కడ 24. సో మనకి ఇక్కడ -24 వస్తుంది. సో ఇది మనం లాస్ట్ స్టెప్. ఇక్కడ మీరు ఇంకెక్కడ పాసిబిలిటీస్ తీసుకున్నా మనకి ఇంకా ర్యాంక్ వచ్చే పాసిబిలిటీ లేదనమాట. సో అప్పుడు మనం డైరెక్ట్గా ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అని చెప్పి రాయొచ్చు. సో ఇక్కడ మీరు ర్యాంక్ ఆఫ్ ఏ మనగా 3 ఎలా రాశారని మీకు అందరికి మళ్ళీ డౌట్ రావచ్చు. సపోజ్ ఏ బి సి డి ఈ ఎఫ్ జిహెచ్ఐ. సో ఇది ఒక 3x3 మ్యాట్రిక్స్. సో జిహెచ్ఐ వాల్యూస్ నాకు 0 0 0 ఉందనుకోండి, అప్పుడు నాకు ర్యాంక్ 2 అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ 0 0 1 కానీ ఇంకేమైనా న్యూమరికల్ ఉంటే నాకు అప్పుడు ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఈ టైంకే మీకు ర్యాంక్ డెఫినేషన్ అర్థమైపోయి ఉంటుంది. సో ర్యాంక్ డెఫినేషన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆర్ కాలమ్స్. సో ఇలా కనుక ఉన్నాయి అని చెప్పంటే దాన్ని మనం ర్యాంక్ అని చెప్పి చెప్తాం అనమాట. సో ఈ యొక్క పైన ఎగ్జాంపుల్లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, ఎందుకంటే ఎక్కువగా మా మల్టిప్లికేషన్స్ మా మ్యాట్రిక్స్లో ఇవన్నీ చేసేటప్పుడు అందరూ రోస్నే కన్సిడర్ చేసుకుంటారు, కాలమ్స్ని అంతగా ఎవరు కన్సిడర్ చేసుకోరు. సో రోస్ని కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి మనం అందరం నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అనే చెప్పుకుంటాం. అలా కాకుండా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఓన్లీ కాలమ్స్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటారు. సో ఇక్కడ మనం రోస్ని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, ఇక్కడ న్యూమరికల్స్ ఉన్నాయి, ఇక్కడ న్యూమరికల్స్ ఉన్నాయి, ఇక్కడ న్యూమరికల్స్ ఉన్నాయి. సో ఇలా 3 ప్లేసెస్లో మనకి 3 రోస్లో న్యూమరికల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ర్యాంక్ అనేది 3. అట్లా మనం నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ని గుర్తుంచుకొని మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ గాస్ జార్డన్ రూల్ అంటే ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్క స్టెప్ని మనం ఎలిమినేట్ చేసుకుంటాం, రోని కాలమ్ని ఇట్లా R2 10 to ఇట్లా ఎలిమినేట్ చేసుకుంటా మనం చేసుకుంటా రావాలి. సో అట్లా చేసుకుంటా ఈజీగా మనం ఈ యొక్క ర్యాంక్ని మనం కనుక్కోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.